రాజమండ్రి టీడీపీకి చెందిన ఆదిరెడ్డి అప్పారావు ఆయన కుమారుడు వాసుకు మొదటి నుంచి వాలంటీర్లు అంటే ఎందుకు భయమో తెలియదని, పాపం ఆడపిల్లలపై కక్ష ఎందుకని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం ప్రశ్నించారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఆడపిల్లలైన వాలంటీర్లపై ప్రతాపం చూపడం మొగతనం కాదన్నారు. తన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారని రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం, 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేయడం చాలా బాధాకరమన్నారు. ఒక పార్టీ అభ్యర్థిగా ఇంటింటికి వెళ్లినప్పుడు ఓటు కోసం వాలంటీర్ల ఇంటికి కూడా వెళ్లడం జరిగిందన్నారు. వాలంటీర్ల ఇళ్లకే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లకు, పోలీస్ శాఖకు చెందిన వారి ఇళ్లకు వెళ్లాలని, మీడియా ప్రతినిధుల ఇళ్లకు కూడా ఓటు వేయమని తన ప్రచారంలో భాగంగా వెళ్లానని చెప్పారు. ప్రజలను ఓటు అడగడం తప్పన్నట్లు, వాలంటీర్లు అక్కడ ఉండడం జరగరాని మహా నేరమేదో జరిగిపోయినట్లు టీడీపీ నేతలు చిత్రీకరించడం దారుణమన్నారు. సామాన్య కుటుంబాలకు చెందిన వాలంటీర్లకు నెలకు 5,800 రూపాయలు వచ్చే వేతనాన్ని సస్పెండ్ వేటు కారణంగా రాకుండా టీడీపీ నేతలు చేశారన్నారు. ఎవరైనా మీ కంట పడితే వెంటనే ఫోటో కానీ వీడియో కానీ తీసి వాలంటీర్ పేరు ఊరు పేర్కొని పంపించాల్సిందిగా ఈ పలానా సో అండ్ సో వాట్సాప్ నంబర్ పంపించు. అసలు ఎంత ధైర్యం ఉంటే ఈ ట్విట్టర్ అకౌంట్ ఇట్లాగ ఓపెన్ చేసి ఈ రకమైన ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ పేరు మీద ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఈ రకంగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఇలా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం ఐటీడీపీ నారా లోకేష్ అనుచరులు అని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏంటి ఎంత దారుణం అండి ఇది? అంటే వాలంటీర్లు అంటే మనుషులు కాదా? వాలంటీర్లు అంటే ఓటర్లు కాదా? అంటే వాళ్ళని ఈ రకంగా అంటే వాళ్ళు మనుషుల కింద కాకుండా వాళ్ళు ఏమన్నా అజ్ఞాతవాసంలో ఏమన్నా ఉన్నారా? పాపం వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అభం శుభం తెలియని వాలంటీర్లు అండి పాపం. ఈ రకంగా ఈ నారా లోకేష్ వాళ్ళ టీం, సోషల్ మీడియా టీం ఈ రకమైన దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న ఈ రాజమండ్రిలో ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు. ఎందుకు పనికిరాని యూజ్లెస్ ఫెలోస్ అన్నమాట వాళ్ళు. మొన్న నేను రాజమండ్రి సిద్ధం సభలో నేను చూపించాను. ఒక వాలంటీర్ మహిళని ఈ ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి ఏ రకంగా దుర్భాషలు ఆడాడు, ఏ రకంగా బెదిరించాడు, మహిళలపైన ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు. సంగతి తేల్చేస్తాను, అంతు చూసేస్తాను, ఒక పట్టు పట్టేస్తాను అని ఆయన వయసుకు మాట్లాడాల్సిన మాటలా ఆయన మాట్లాడాడు. మళ్ళీ వాళ్ళ కొడుకు ఒకటి తయారయ్యాడు. వాళ్ళ కొడుకు పాపం వాలంటీర్స్, అభం శుభం తెలియని వాలంటీర్స్, ప్రజలకు మంచి చేసే వాలంటీర్స్, తండ్రి కక్ష తీర్చుకున్నాడు. ఇప్పుడు కొడుకు మొదలెట్టాడు. కొడుకు మాట్లాడే మాటలు అంటే, నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నానండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు వాలంటీర్లు కూడా కలిస్తే కలవచ్చు, వాళ్ళు కూడా ఓటర్లే. వాళ్ళని కలిసి నేను ఓటు అభ్యర్థించకూడదా? ప్రభుత్వ అధికారులు నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే వాళ్ళ ఇల్లు కనబడుతుంది, నేను ఓటు అభ్యర్థించకూడదా? నేను చేసింది తప్ప ఏంటండి? ఇందులో తప్పేముందండి? వాలంటీర్స్ అనేవాళ్ళు మనుషులు కాదా? వాలంటీర్స్ అనేవాళ్ళు ఓటర్స్ కాదా? మాట్లాడడంలో తప్పేమన్నా ఉందా? ఏదో నేను ఒక వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఓటేయండి లేకపోతే భరత్కి ఓటేయండి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోకి వస్తుంది. వాళ్ళు ఏమన్నా ఆ పని చేశారా? చేయలేదు కదా. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏమన్నా చెప్పారా? చెప్పలేదు కదా. ఎట్లాగా రిటర్నింగ్ అధికారి గారు మరి దీనిపైన కూడా ఒకసారి పూర్తిగా పునఃపరిశీలించాలి. ఇప్పుడు దానికి ఏమన్నా సంబంధించి ఏమన్నా వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి వైసీపీకి ఓటేయండి అని ఎక్కడైనా చెప్పారా? దానికి సంబంధించి ఏమన్నా ఆధారాలు ఉంటే దానిపైన పెట్టండి, దానిపైన మీరు యాక్షన్ తీసుకోండి. అంతేగాని నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ అధికారులు ఇళ్ళు కూడా ఉంటాయి, వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి నేను అడుగుతానండి. ఓటు అడగడంలో తప్పేమన్నా ఉందా? అందరినీ అడుగుతామండి ఓట్లు.
వాళ్ళు ఓటర్స్ అయితే ఓట్లు అడుగుతాం. ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు, మీడియా వాళ్ళ ఇల్లు మధ్యలో నేను 3-4 మీడియా వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళా, ఎందుకంటే డోర్ టు డోర్ మధ్యలో ఇళ్ళల్లో ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఓటు అడుగుతున్నాను, తప్పేముందండి? మధ్యలో పోలీస్ ఆఫీసర్స్ ఇల్లులు ఉంటాయి, ఓటు అడగడంలో తప్పేం లేదు కదా. వాళ్ళు ఏమన్నా ప్రజల్ని ప్రలోభ పెట్టి వాలంటీర్స్ ఏమన్నా వైసీపీకి ఓటేయండి లేకపోతే ఇంకో పార్టీకి ఓటేయండి అని అంటే అది తప్పు. అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోకి వస్తుంది. పాపం 22 మంది వాలంటీర్లని సస్పెండ్ చేశారు. ఇవాళ నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. పాపం అభం శుభం తెలియని వాలంటీర్స్ని సస్పెండ్ చేశారు. దానిపైన కూడా నేను ఆర్ఓ గారికి పునఃపరిశీలించాలని నేను లెటర్ పెడతాను. దానిపైన కూడా ఏదైనా ఉంటే పూర్తి స్థాయిగా చేయండి. అంతే తప్పితే ఇప్పుడు నేను వాలంటీర్లు కలవడంలో తప్పేం లేదు కదా. అందరు వాలంటీర్స్ అందరు ప్రజల్ని కలుస్తున్నాను, వాళ్ళు కూడా నా ఓటర్సే. లేకపోతే నేను వాళ్ళు ఏమన్నా ప్రలోభ పెట్టేటట్టో లేదా ఇంకోటి అయితే దానిపైన మీరు ఎంసీసీ కింద వస్తుంది. సో ఇది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా తండ్రి కొడుకుల యొక్క వాలంటీర్ల పైన ఉన్న కక్ష, వాళ్ళకున్న అక్కస్సు ఏంటనేది ఒక్కసారి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా నేను మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ 22 మంది వాలంటీర్స్ని ఎవరైతే సస్పెండ్ చేశారో వాళ్ళని రీఇనిషియేట్ చేయాలి. ఒకవేళ మీరు చేయలేకపోయారు అనుకోండి, ఓకే, నేను మటుకు చెప్తా ఉన్నా, నా మూలాన మరి పాపం వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగింది కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమం నేను చేస్తాను. వాళ్ళు వాలంటీర్స్కి వాళ్ళు ఆనరోరియం కింద 5,800 ఏదో వస్తుంది, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగకపోతే నా కంపెనీలో పెట్టుకుంటాను, లేకపోతే నేను వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం చేస్తాను. కాకపోతే పాపం వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి ఒక్కసారి అధికారులు కూడా ఆర్ఓ గారు కూడా పునఃపరిశీలించాలని కోరుతా ఉన్నాం. ఇది